హలో పీపుల్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు లంచ్ రెసిపీ చూపిస్తాను. సింపుల్గా రైస్, కాలీఫ్లవర్ ఫ్రై, పొనగంటి కూర పప్పు. సో లంచ్కి పెరుగు కూడా. సో పెరుగంటి చేయలేము కాబట్టి పప్పు ముందుగా నానబెట్టుకుంటాను. నేను మినిమం 1-2 hours. పొనగంటి కూర 4 కట్టలు కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకొని వేసుకున్నాను కుక్కర్లో. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 3 టొమాటోస్ కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. దీంతోపాటు కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అన్నీ మనకు సరిపడంత ఎంత తీసుకుంటున్నామో మనకి కొంచెం అన్నీ హాఫ్ స్పూన్ అన్నట్టు తీసుకోవాలి. సో పప్పు కొంచెం ఉప్పు ముందు కొంచెం వేసుకోవాలి, తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. సో కుక్కర్ స్టవ్ మీద పెట్టేసాను. తర్వాత అన్నం కూడా, బియ్యం కూడా నేను మినిమం 1 hour నాననిస్తానండి. అలా అయితే నేను హెల్త్కి చాలా మంచిది. సో ఇంకో సైడ్ కాలీఫ్లవర్ కూడా బాయిల్కి పెట్టేసాను వాటర్లో. ఎందుకంటే పురుగులు ఉంటాయి కదా, కొంచెం బాయిల్ చేసుకుంటే మంచిది. కాలీఫ్లవర్ మందులు ఎక్కువ వేస్తారు కదా. సో మాది 4 burner కాబట్టి ఈజీగా అన్ని స్టవ్ మీద ఒకటేసారి పెట్టేశాను. సో అన్నం గంజి వారుస్తున్నాను. మీలో ఎంతమంది అండి ఇలా అన్నం గంజి తీసేసి మరి తింటారు? ఇదే చాలా మంచిది హెల్త్కి. యూజువల్గా ఏంటంటే అందరూ రైస్ కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లో వండేస్తారు, కానీ అది రాంగ్ ప్రాసెస్ అండి. ఇలా తింటే మన షుగర్ కంట్రోల్ కొంచెం తక్కువగా ఉంటుంది, షుగర్ కంట్రోల్గా ఉంటుంది. సో అన్నం అయిపోయింది. సో తర్వాత కర్రీ కోసం బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్, జీరా, ఆవాలు, కొంచెం ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఫ్రై చేసుకొని కొంచెం ఎల్లిపాయలు, పసుపు, అన్నం అయిపోయింది, బంద్ చేస్తున్నాను స్టవ్. తర్వాత ఎల్లిపాయలు, పసుపు వేసుకొని కాలీఫ్లవర్ కూడా వేసేసుకోవాలి. వీలైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో యాక్చువల్లీ ఏంటంటే పొనగంటి కూర చాలా మంచిది కళ్ళకి. మా పిల్లలు తినరని చెప్పి ఆ కూర డైరెక్ట్గా తినని ఇలా వేస్తాను. సో చూడండి, కర్రీలో కారం, ఉప్పు కూడా వేసేస్తున్నాను. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయింది. కొంచెం ఫ్రై అవ్వగానే ఒక టమాటో కూడా వేసేసేయాలి, దాన్ని మగ్గనివ్వాలి. టమాటోస్ కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పి నేను వేస్తాను. చూడండి, సింపుల్ బిగినర్స్కి కుకింగ్ అనమాట. అందరికీ వంటలు వచ్చండి. ఈ పప్పు కూడా అయిపోయింది, పోపు వేసుకుంటున్నాను. జీరా, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసేసి పోపు వేసాను. అన్నం, కర్రీ, పప్పు రెడీ. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. బాయ్.